సినిమాలు చేస్తూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ స్టార్స్ అలా వచ్చిన సొమ్మును రెట్టింపు చేసుకునేలా వ్యాపార ఆలోచనలు చేస్తున్నారు. కొందరు ఇదే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటే ఇంకొందరు భిన్న రకాల వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. వినూత్న ఆలోచనలతో మెరుగైన సంపద మార్గాలను ఎంచుకుంటున్నారు యంగ్ హీరోస్. 1370 కోట్ల నికర ఆస్తుల విలువ కలిగిన రామ్ చరణ్ తన సంపదను వివిధ బ్రాండ్లలో పెట్టుబడి పెట్టారు. రామ్ చరణ్ 2016లో కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి విజయవంతమైన ప్రాజెక్టులను చేశారు. 2023లో రామ్ చరణ్ యూబీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థను స్థాపించారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే ముందు రామ్ చరణ్ 2011లో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ అనే తన సొంత పోలో జట్టును ప్రారంభించాడు. 2013లో రామ్ చరణ్ మరియు వంకాయలపాటి ఉమేష్ హైదరాబాద్లో ఉన్న ప్రాంతీయ విమానయాన సంస్థ అయిన టర్బో మెగా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. 2 సంవత్సరాల తర్వాత వారు ఎయిర్లైన్ పేరును ట్రూ జెట్గా మార్చారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన తాత ప్రతాప్ చంద్రారెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్లో కూడా తన సంపదను పెట్టుబడి పెట్టారు. ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్స్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైస్ చైర్పర్సన్గా ఉన్నారు.